చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఆనరబుల్ సీఎం గారు రైతు భరోసా లక్షలాది రైతులకి ఆనందాన్ని అందించే ఉత్సవం ఇది, రైతు పండుగ ఇది. సందీప్ కుమార్ సుల్తానియా ప్రిన్సిపల్ సెక్రటరీ ఫినాన్స్, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ సురేంద్ర మోహన్ గారు, ఇంకా జిల్లా కలెక్టర్ అహ్మద్ గారు, ఇతర పెద్దలందరి సమక్షంలో జరుగుతున్న పండుగ ఇది. మనకు తెలుసు, కర్షక నీ కర్రు కదిలినన్నాళ్లే అన్నాడు. అదిగో జంగా రాఘవరెడ్డి గారు మరి ఆ రైతుకు సంబంధించిన అంశాన్ని ఇస్తున్నారు. ఈనాడు సిద్దిపేట జిల్లాకి సంబంధించి 750 కోట్ల రూపాయల యొక్క నిధులతోటి శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర రైతాంగానికి 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసి తెలంగాణకి పరిహారమైనటువంటి, అదేవిధంగా రిఫైనరీకి, ఆయిల్ రిఫైనరీకి శంకుస్థాపన. ఈ యొక్క శుభ సందర్భాన రైతు పక్షపాతి, రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ప్రగతి ప్రణాళికలో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి అధ్యక్షతన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించి రైతు భరోసా, రైతు ఖాతాలలో దాదాపుగా 3,600 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాలలో వేయడానికి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమంలో నాతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సోదరులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, మరొక మంత్రివర్గ సహచరులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, యువ మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు, మీ అభిమాన నాయకులు పొన్నం ప్రభాకర్ గారు, శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు మిత్రులు రఘునందన్ రావు గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ప్రభుత్వ విప్ విజయ్ రమణారావు గారు, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, రామచందర్ నాయక్ గారు, బీర్లా ఐలయ్య గారు, అదేవిధంగా శాసనసభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి గారు, నవీన్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ అంజురెడ్డి గారు, ఆయిల్ ఫామ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మిత్రులు జంగా రాఘవరెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు, మా అక్క సోదరిమణి కార్పొరేషన్ ఉగాది పండుగ సందర్భంగా ఇంతమంది ఆడబిడ్డలు మొన్న చీర సారె రూపంలో ఈ ప్రభుత్వం ఇందిరమ్మ చీర పెడితే ఆ చీర కట్టుకొని ఈ పండుగ నాడు సోదరుడిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మా ఆడబిడ్డలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంతకుముందు మిత్రులు రఘునందన్ రావు గారు ఒక మాట చెప్పిండ్రు, ఎత్తేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదు అని. ఈ నానుడిని మా ప్రభుత్వం, వ్యక్తిగతంగా నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను, నమ్ముతాను. అందుకే ప్రజాపాలనలో ఎన్ని సమస్యలు ఎదురైనా, సంక్షేమానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక పరిస్థితులు
మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నా రైతులకు సంబంధించిన ఏ సంక్షేమ పథకాన్ని గాని రైతులకు అందించాల్సిన ఉచిత కరెంటు గాని ఎక్కడా లోటు రానియకుండా అదే విధంగా రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొనాలి అని కార్యక్రమంగా పెట్టుకొని కొన్న పంటకు గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఈ ప్రభుత్వం నిరంతరం తాపత్రయపడుతుంది, ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈనాడున్న ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి కార్యక్రమాలకు అవరోధంగా మారిన బట్టి విక్రమార్క గారితో మాట్లాడి రైతులకు మనం ఇస్తున్న రైతు భరోసా పెంచడమే కాదు, వాళ్లకు ఈ రోజు సిద్దిపేట గడ్డ మీద నుంచి రైతు భరోసా నిధులను విడుదల చెయ్యాలని ఇంతకుముందు కంప్యూటర్లు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇతర సహచర మంత్రివర్గ సభ్యుల సమక్షంలో 70 లక్షల మందికి 3,600 కోట్ల రూపాయలు దాదాపుగా ఇవాళ బటన్ నొక్కితే రేపటిలోగా మీ ఖాతాలలో ప్రతి రైతుకు 70 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు పడతాయి.